ఈరోజు మనం కొంచెం భిన్నమైన ఒక వార్త చదువుదాం. 100 ఏళ్ల తర్వాత దళితులు చెప్పులు ధరించి నడిచారు. ఆ ఊరు పేరు రాజాఊరు, తిరుపూర్ జిల్లా, తమిళనాడు. 100 ఏళ్ల వరకు నుంచి కూడా చెప్పులేసుకొని నడవడానికి లేదు ఆ వీధిలో దళితులు. స్త్రీలైతే అసలు రావడానికే లేదు. అరుంధతీయులు అంటారు వాళ్ళు అక్కడ. ఆ వీధిలో నాయకర్ వీధి అని దానికి పేరు. అది తిరుపూర్ జిల్లా మడకతలం తాలూకా రాజ్పూర్ గ్రామంలో కంబల్ నైకన్ వీధి. ఈ వీధిలో నాయకర్లు, తర్వాత ఇంకొని 2-3 కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కనుక గౌండర్లు కూడా ఉంటారు. ఈ వీధిలో దళితులను రానివ్వకపోవడం, చెప్పులు వేసుకొని అసలు రాకూడదు, సైకిల్ తొక్కకూడదు, సైకిల్ మీద పోకూడదు, చెప్పులు అక్కడే వదిలేసి రావాలి. స్త్రీలు అయితే అసలు రాకూడదు. 100 ఏళ్ళు పట్టిందండి. తమిళనాడులో సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు దాని తీవ్ర దుమారం వచ్చింది. నేను వివక్ష గురించి మాట్లాడానని ఆయన చెప్పారు స్పష్టంగా. అయినా కానీ వీళ్ళు ఇంకా ఎక్కడ వివక్షలు ఉన్నాయి అది ఇదని వాదించారు. కానీ ఇప్పుడు చూడండి, 100 ఏళ్ళు. ఇది అనుకోకుండా తమిళనాడులో అస్పృశ్యత నివారణ కమిటీ ఒకటి ఉంది, పనిచేస్తుంటుంది సంఘం. ఆ సంఘం కార్యదర్శి కనగరాజ్, ఆయన అనేక చోట్ల పరిస్థితులు తెలుసుకుంటూ ఈ ఊళ్ళో ఇక్కడ ఇలా ఉందని ఆయన తెలుసుకుని అక్కడికి వెళ్ళి అడిగితే ఆశ్చర్యకరమైంది ఏమంటే, దీంట్లో వాళ్ళను బెదరగొట్టడం, అణిచివేయడంతో పాటు ఒక నమ్మకాన్ని కూడా సృష్టించారు. ఆ నమ్మకం ఏంటి? రావద్దు అన్నారు. కాదు, మేము ఎందుకు రాకూడదని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటిప్పుడు ఆధిపత్య వర్గాలు ఒక స్టోరీ, ఒక కథ ఏమంటే, ఈ దారిలో, ఈ భూమిలో ఒక దిష్టి బొమ్మ పాతి పెట్టారు. ఈ దిష్టి బొమ్మ మీద కనుక మీరు నడిస్తే వెంటనే 3 నెలల్లో మీరు చచ్చిపోతారు. గతంలో ఫలానా వాళ్ళు చచ్చిపోయారని ఇలా కథలు చెప్పారు. మామూలుగానే వెనుకబడుతున్నాము, అవిద్య, అజ్ఞానం, దాంతో వాళ్ళు భయపడి రావటం మానేశారు. ఇంకా అది ఆచారంగా మారిపోయింది. స్త్రీలు వస్తే ఇంకా తొందరగా చచ్చిపోతారు, మరింత అరిష్టం జరుగుతుంది, మాకు కూడా అరిష్టం జరుగుతుంది అని ఇలా బెదరగొట్టేసరికి రాకూడదు. ఏది కూడా ఇంకా వాళ్ళు కొంచెం కూడా అక్కడ గౌరవప్రదంగా ఉండకూడదు. ఇలా అయిన తర్వాత 75 ఏళ్ళు నడిచింది. 100 ఏళ్ళు జరిగింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అనేది పోలేదు. తమిళనాడు ఒక విధంగా బ్రాహ్మణేతర ఉద్యమము, సంఘ సంస్కరణ, ద్రవిడ భావజాలము ఇట్లాంటివన్నీ చెప్తుంటాం. కమ్యూనిస్టు ఉద్యమం, కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఆ ఊళ్ళో జరగలేదు. ఇది దృష్టికి వచ్చాక ఇప్పుడు కూడా వీళ్ళ విముక్తి కోసం పోరాడే వికేసి అనే పార్టీ, విడుదల ఏకచ్చి, సంథింగ్, సిపిఎం, ఇతర కుల నిర్మాణ సంఘాలు ఇవన్నీ కలిసి 60 మంది చెప్పులు వేసుకొని నడిచారు అక్కడ. ఇది పెద్ద సంచలనం. అలా నడుస్తామని ముందు చెప్పారు. చెప్తే పోలీసులు ఒప్పుకోలేదు. ఇది లేనిపోని ఘర్షణలకు దారితీస్తుంది, జరగనియండి, ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వీళ్ళు మటుకు లేదు, మేము నడుస్తాము అని చాలా ఖచ్చితంగా అక్కడ ఈ చివరి నుంచి ఆ చివరికి నడవటం పెద్ద సంచలనం అయిపోయింది. ఒక తరతరాల నుంచి సాగుతున్న ఒక అణచివేతను, ఒక వివక్షను అక్కడ అంతం చేశారు. అంటే కుల వివక్ష గురించి దాని లోతుపాతులు తెలియని వాళ్ళు ఇంకా ఎక్కడుంది అంటుంటారు. కానీ సనాతన ధర్మంలో భాగంగా ఇవన్నీ సాగాయని మనం అర్థం చేసుకుంటే, ఈ అరుంధతీయులు అక్కడ సాధించిన ఈ విజయం, వాళ్ళ నిలబడ్డం, దీన్ని కొనసాగించేట్టు కూడా చూడాలి. మధ్యలో కూడా అనేకసార్లు నిజానికి ఉదయనిధి స్టాలిన్ ఆ నిర్ణయానికి రావడానికి, ఆ వ్యాఖ్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మధ్యాహ్న భోజనం వండడానికి దళిత వంటల వాళ్ళు పనికిరారని, అలాగే దళితులు అక్కడ దేవాలయంలో కూర్చొని తినకూడదని, ఇలాంటివి జరిగిన తర్వాత వాటిని ఆ ప్రదేశాలు సందర్శించి వాళ్ళ మీద చర్య తీసుకున్నాక ఆయన కామెంట్స్ చేశాడు. నేను ఇంకొకటి చెప్తాను, చాలా దారుణమైనది. అరుల్ మలగవెల్లియ రామన్ దేవాలయం, అది అల్పికట్టై గ్రామం, విరుధనగర్. జస్టిస్ పుగలేంది అని మద్రాస్ హైకోర్టు జడ్జి మొన్న తీర్పు చెప్పారు. ఏమని? ఈ గ్రామంలో ఇప్పుడు రామాలయం అయోధ్యలో సందర్శనకు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు చాలా ఉంది కదా. రామన్ పేరుతో ఉన్నటువంటి ఆలయంలోకి దళితులను రానివ్వరు, తిరణాల్లో వీటిలో కూడా పాల్గొనేవారు 75 ఏళ్ళ నుంచి. ఏంటి ఘోరం అని జస్టిస్ పుగలేంది దాని మీద తీవ్రంగా ఆగ్రహం చెంది తహసీల్దార్కి డైరెక్షన్స్ పంపించాడు. వెంటనే అక్కడ వాళ్ళ ప్రవేశానికి ఏర్పాట్లు చేయండి, ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. ఎందుకని? అక్కడ కూడా చాలా రకాలు. ఎంత ఇదంటే
అక్కడ తిరణాల కోసం అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ మటుకు వీళ్ళ దగ్గర తీసుకోరు. మీకు అర్హత లేదు కదా, అక్కర్లేదు, మీరు అక్కడికి రాకూడదు. ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత మరి అక్కడ తర్వాత ప్రభుత్వం కూడా సహకరించి తొందరగా ఈ దురాచారం ఆచిపోతుందని ఆశించారు. ఇప్పుడు మనం అయోధ్యకి ఎవరు వస్తారు, ఎవరు రారు కదా, అక్కడ వాళ్ళు వచ్చి మేము చూస్తాం దేవుణ్ణి అంటుంటే కూడా రానివ్వట్లేదు. గమనించాల్సిన విషయం. అందుకనే కుల వివక్ష ఎక్కడ ఉంది, అది ఇది మాట్లాడేవాళ్ళు కళ్ళు తెరవాలి. ఉత్తర భారతదేశంలో కూడా మనం ఇటువంటివి ఎన్నో చూసాం. హత్రాసి ఘటన లాంటివి కూడా మనం చూసాం. అసలు వాళ్ళకి ఎవరు రక్షణ కూడా నిలబడే తర్వాత పోరాటాలు జరిగాయి. సంఘాలు, మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి మద్రాసు లాంటి, చెన్నై లాంటి, తమిళనాడు లాంటి చైతన్యవంతమైన రాష్ట్రంలోనే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని అదే పనిగా కీర్తించే పెద్ద మనుషులు, సనాతనులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఒకటి ఉంది. చిదంబరంలో శివుని దర్శనం చేయగలదని పూజారి, జయపేటలో నాగేశ్వర పార్దడు, కాశీనాథ శాస్త్రి సంగీత విద్వాంసుడు, నందుని చరితము గనుమ, పరమానందము గనుమ, ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు ఘటనలు కూడా 75 ఏళ్ళ భారతంలో తొలగని కుల వివక్షను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి.